ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇంట్లో దుష్టశక్తి ఉంటే గనక ఏ విధంగా కూడా కలిసి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి ఉండదు. సో, చిక్కులు, చికాకులు అన్ని రకాలుగా ఉంటదంటారు. ఇంట్లో దుష్టశక్తి ఉందని చెప్పి ఎలాంటి సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు గురుగారు? మరి వాటిని తరిమి కొట్టడానికి ఏంటంటారు పరిష్కార మార్గం మీ మాటల్లో? చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది వాస్తవాలే. అందరికీ కాదులెండి. దెబ్బ తగిలిన వాడికి ఆ నొప్పేంటో తెలుస్తుంది. అంటే గాయమైన వాడికి మాత్రమే ఆ బాధేంటో తెలుసు. తెలుస్తుంది. అట్లాగే అటువంటి సమస్య ఫేస్ చేస్తున్న వాడికి మాత్రమే ఆ బాధేంటో, ఆ సమస్య ఏంటో అర్థమవుతుంది. మిగతా వాళ్ళందరికీ దాని గురించి తెలీదు కాబట్టి, మనం ఎన్ని చెప్పినా వాటిని కామెంట్లు పెడుతూ ఉంటారు. కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే కామెంట్ చేసే వాళ్ళ గురించి మనం ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కామెంట్ చేసే వాళ్ళకి కూడా ఒక కష్టం వచ్చినప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు అది ఇది సత్యమని అర్థమవుతుంది. సత్యం అని తెలిసేటప్పటికి వాళ్ళ జీవితం వయసు కాస్త అయిపోతుంది. జీవితం కాస్త అయిపోతుంది. అనుభవం కాస్త అయిపోతుంది. అనుభవం వచ్చేటప్పటికి జీవితం ఉండదు. ఒక వ్యక్తికి అనుభవం అనేది వచ్చేటప్పటికి వయసు ఉండదు అనుభవించడానికి. ఇది విచిత్రమైనటువంటి జీవితం. కాబట్టి మీరు అన్నట్టుగా ఒక ఇల్లే అనుకోవచ్చు, లేదంటే ఒక చెట్టు కింద అనుకోవచ్చు, ఒక దేవాలయం అనుకోవచ్చు, లేదా ఎక్కడైనా సరే ఆత్మలు ఉన్నాయా లేవా అంటే నువ్వు నేను ఉన్నాము, మనం అందరం ఉన్నాము అంటే మనం మనుషులం మాత్రమే ఉన్నామా? సర్వ సకల జీవరాశులన్నీ ఉన్నాయి. అంటే కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, అలాగే ఎలుకలు ఉన్నాయి, పందికొక్కులు ఉన్నాయి. ఇట్లా రకరకాలైనటువంటి ప్రతి జీవరాశులు ఉన్నాయి. అవి అన్నిటికీ కళ్ళు ఉన్నాయి, చూస్తుంది. అయితే మనం చనిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రాణం అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది? ఇప్పుడు మనకంటూ ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాం, ఒక స్టే చేస్తున్నాం. అంటే ఇది నా స్థిర నివాసం అన్నట్టుగా మనం ఉన్నాం. మనకెందుకంటే 10 మందికి కనిపిస్తుంది మన రూపం. మనలో ఉన్న ప్రాణం అనేది గాలిలో కనిపించని సూక్ష్మమైనటువంటి గాలి కాబట్టి అది ఎవరికీ కనపడదు. ఎవరికీ కనపడదు. ఇప్పుడు గాలి ఎవరైనా దాన్ని చూడగలరా? ఏదైనా ఒక ఆకు కదిలినప్పుడు, చెట్టు కదిలినప్పుడు గాలి వస్తుంది. లేదంటే మనకు చల్లగా తగిలినప్పుడు గాలి వస్తుంది అని మనకు అది చల్లగాలా, పిల్లగాలా, లేకపోతే విషగాల, లేకపోతే దుమారంతో కూడిన వడగాల, ఎండగాల అని రకరకాలైనటువంటి గాలి. గాలి తగిలినప్పుడే మనకు తెలుస్తుంది. అట్లాగే ఆత్మ అనేది ఇందులో గాలిలోని ఇన్ని రకాలైనటువంటి వడగాలి, విషగాలి, చల్లగాలి, పిల్లగాలి, ప్రశాంతమైన గాలి, ఇసుక, దుమ్ము, ధూళితో గాలి కూడుకున్నటువంటి గాలి అంటే పొల్యూషన్. అధిక వేడితో వచ్చినటువంటి గాలిని వడగాలి, ఇలా అనేక రకాలైనటువంటి ఉంటాం కదా. ఆ విధంగానే ఆత్మ అనేది ఆ గాలిలో ఉంది. దాన్నే మామూలుగా పల్లెల్లో, విలేజ్ల్లో గాలి అంటారు. దీన్ని గాలి పట్టింది అని అంటారు. ఒక మనిషికి ఏదన్నా తను చెడుగా బిహేవియర్ చేస్తున్నాడంటే అప్పుడు ఏమంటారంటే గాలి సోకింది, గాలి సోకిందంటే వాళ్ళలో ప్రవేశించింది, గాలి పట్టింది. లేదంటే ఇంకా మొరటిగా అంటే దెయ్యం పట్టింది. ఏమంటారు? దెయ్యం పట్టింది. ఆత్మ సోకింది, ఆత్మ, భూతము అనేక రకాలుగా పిలుస్తుంటారు. అది ఆడగాల, మగగాల అనేది ఆడదయ్యమా, మగదయ్యమా అనే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ నెగటివ్ ఆత్మ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు ఆ ప్రాంతంలోకి వెళ్ళామనుకోండి, మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ చోట ఉన్న చోట పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటంటే కామం అనొచ్చు. కామం అంటే మనిషికి మదం, కామం అంటారు. కామం అనొచ్చు. లేదా ఇంకా దానికంటే మించి అంటే దుష్ట ఆలోచనలు అంటే ఏదో ఒకటి చేయాలనిపించడం,
ఎవరినో ఒకరిని కొట్టాలి, లేదా చంపాలి, నరకాలి అనే ఆ నెగిటివ్ వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తుంటాయి. ఆ చెడు గాలి, ఆత్మ ఓకే, దెయ్యాలు ఉన్న ఓకే. చోట ఆ, ఆ. అలాంటి దుష్ట ఆలోచనలు అధికంగా వస్తుంటాయి. మనకు ఆత్మలు అంటే దెయ్యాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్‌గా కూడా అర్థమవుతుంటుంది. మరీ చెప్పాలంటే కూడా చిన్న పిల్లలకి తెలుస్తుంది, అర్థమవుతుంటుంది. కుక్కలకి కుక్కలకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది కూడా. మనిషి కంటికి కనపడదు గానీ ఆహ్, ముఖ్యంగా బాగా కనిపించేది కుక్కలకి, పిల్లులకి, ఆహ్, గోవులకి, అదే బర్రెలు, ఆవులు, ఎద్దులు వీటికి బాగా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది కూడాను. నెగెటివ్ గాలి అనేది 100%. కుక్కలైతే మాత్రం వాటిని చూడగానే అరుస్తుంటాయి. అంటే ఆ మూలగా, ఆ దిశగా అరుస్తూ ఉంటాయన్నమాట. అంటే ఆ ప్రాంతంలో అక్కడ ఉంది అని అర్థం. అయితే ఇవన్నీ కూడా ట్రాస్ అని చెప్పడానికి లేదు. ఆహ్, హ్మ్. ప్రపంచంలో అన్నీ ఉన్నప్పుడు మనలోంచి వెళ్ళిపోయిన ఆత్మ కూడా అది ఎక్కడో చోట ఉందిగా. మనలోంచి వెళ్ళిపోయినటువంటి ఆత్మ అది ఎక్కడో చోట ఉందిగా. అదే ఈ నెగెటివ్ గాలి అంటారు. ఆ గాలి ఉన్నప్పుడు ఏంటంటే ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైతే వాళ్ళు పనుకోనుంటే, నిద్రపోతుంటే వాళ్ళకి సమానంగా టక్కన నిద్ర రాదు. ఒకవేళ వచ్చినా నిద్ర బాగా మంచి నిద్రలో ఉన్నా వాళ్ళ వక్షస్థలాలపై అంటే ఎదురుమ్మల పైన కూర్చున్నట్టు ఉండడం. కూర్చున్నట్టు వాళ్ళు వచ్చి కూర్చున్నట్టే కనపడుతుంది. కలలో అనుకుంటాం మనం. వచ్చి కూర్చున్నట్టు, మనకు బరువు అవుతున్నట్టు, ఊపిరి తీసుకొని వదలలేని శ్వాసకోశలు తీసుకోలేకున్నాము, ఊపిరాడడం లేదు అన్నట్టుగాను ఆ విధంగా ఉండడము. మనం ఇలా కదులుదామన్నా కదలలేకపోవడం ఎడం పక్కకి, లేదా కుడి పక్క కదులుదామన్నా కదలలేకపోవడం, మనం లేద్దామనుకున్నా లేయలేకపోవడం, లేదంటే ఎవరినైనా పిలుద్దామన్నా గూడా మాట రాలేకపోవడం. మనం లోపలనే పిలుస్తున్నట్టు, అరుస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, బయటికి రాలేకపోవడం, మాట్లాడలేకపోవడం అనేది ఊపిరి బిగబట్టేస్తున్నాం కాబట్టి. ఇలా పెద్దవాళ్ళకి ఉంటుంది. ఇంగ అదే చిన్న వాళ్ళకుంటే ఎట్లుంటది చిన్న పిల్లలకి? ఒక్కసారి వాళ్ళు ఉలిక్కిపడి, గుక్కబడి ఏడ్చడం, కిల్లుమని ఏడుస్తారనమాట భయపడిపోయి. వెంటనే వాళ్ళకి జ్వరం రావడం, లేదంటే వాళ్ళ పిల్లలు దిక్కులంతా చూస్తూ ఉండడం. ఇటువంటివన్నీ కూడా ఆ ఇంట్లో స్పష్టంగా కనపడుతుంది. ఇంగా చెప్పాలంటే కొంతమందికి పెళ్లి వయసొచ్చినటువంటి అమ్మాయిలు కావచ్చు, లేదంటే అబ్బాయిలు కావచ్చు, ఎక్కువ శాతం అమ్మాయిలకి కూడా ఇది ఒక చోటేం కాదు. చాలా మందిని రీసెర్చ్ చూసుకొనొచ్చామనమాట మేము. ఆహ్, ఆ ఆడపిల్లలు తలంతా ఎర్రబోసుకోవడం, ఎర్రి అరుపులు, ఎర్రి కేకలు వేయడం, అరవడాలు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాలు, మనుషులు గుడ్లగూబలాల అంటే గుడ్లు మిటకరించి చూడడము, అందరిని రొప్పడము, అంటే గాండ్రించడం, భయపెట్టించడం కానీ, లేదా వాళ్ళు ఎక్కువ శాతం చీకట్లో మూల కూర్చోవడం కానీ, ఒకటేమైన మూలగడాలు, లేదంటే కేకలు, అరుపులు వేయడాలు, చాలా రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళని ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ నిద్ర చేయించడం. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒకరోజు లేదంటే 3 రోజులు, 5 రోజులు ఇట్లా నిద్ర చేయించడం. అక్కడ లేదంటే ఆంజనేయ స్వామికి సంబంధించి మనము ఏదన్నా మంత్రోచ్చారణ తాయెత్తు అనేటువంటి రాసి రక్షణ కట్టడం. దాన్ని రక్షా కంకణం. అది తాయెత్తేం కాదు. దాంట్లో మంత్రం బీజాక్షరాలను రాసి ఆంజనేయ స్వామి మంత్రాన్ని రాసి ఆంజనేయ స్వామిని రాయొచ్చు. లేదంటే షణ్ముఖుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రమైనా రాయొచ్చు. ఇది కాకపోతే కాలభైరవ మంత్రం రాయొచ్చు. ఇలా కొన్ని మంత్రాలు ఏదంటే మహాకాళి యొక్క మంత్రం అయినా రాయొచ్చు. అలా రాసి వాళ్ళకు రక్షణ కడితే అప్పుడు అది పోయే అవకాశం ఉంటుంది. మనిషికవుతే వ్యక్తిగతంగా. లేదు అంటే ఇంటికి కూడా చేసుకోవచ్చు. ఆ ఇంటికి ఏంటంటే ఆంజనేయ స్వామి యంత్రాన్ని చేయించి ఇంట్లో భూమిలో మనకి ఏ స్థానంలో అయితే అనిపిస్తుందో నెగెటివ్ ఆ స్థానంలో పెట్టినట్టయితే అక్కడ ఎటువంటి దుమ్ము, ధూళి, భూత, ప్రేత, పిశాచ, రాక్షసాది ఏదున్నా కూడా ఆ స్థానాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే.
కొంతమంది గురువులు స్వామి ఆ. ఆత్మల్ని కంటైనర్ లో బంధించేస్తాము మీరు చూసుకుంటూ ఉంటారు కానీ వాస్తవం అంటారు నిజంగా ఒక కంటైనర్ లో బంధించడం ఆ పాత్ర అవన్నీ మళ్ళీ 100% గారడీలు కల్పితారంట. కల్పిత ఉంది అనేది వాస్తవం 100%. అంతేకాని నేను దాన్ని కంటైనర్లో బంధిస్తాను లేదంటే ఇవన్నీ కూడా మనం క్రియేటివిటీ ఏంటి కూటి కోసం కోటి విద్యలు అంటాం కదా, ఆ విధంగా కూటి కోసం కోటి విద్యలు కాకుండా దాంట్లో ఎక్స్ట్రా విద్యలు ఇది ఏంటి ఎక్స్ట్రా అంటే కంటైనర్లో బంధించడం లేదంటే ఇంకా కొన్ని ప్రయోగాలు చేస్తామనడం ఇవంతా కూడా అంత కరెక్ట్ అవుతాయి కాదు. 100% ఉంది, దాని నెగిటివ్ ఉంది కాదన్ను. అంతేగాని దాన్ని తీసుకొని దాన్ని మనం ఆసరాగా తీసుకొని నేను ఇది చేస్తా అది చేస్తా అనేది 100%. చేసేవాడు మాట్లాడు ఏంటి చేసేవాడు మాట్లాడు మాట్లాడేవాడు చేయలేడు. అదే కదా, అరిసే కుక్క కరవలేదు, కరిసే కుక్క సైలెంట్గా పిక్క పట్టుకుంటుంది అంటే కరుస్తుంది అన్నట్టుగా చేసేవాడు వాడి పని వాడు చేసుకోబోతాడు. వాడు పూలలు కేకలు అరుపులు అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడు. చేసేవాడు సౌమ్యంగా దాన్ని పని తను చేసుకుంటూ పోతుంటాడు. ఏ దాన్నైనా కూడా చేయాల్సింది చేస్తాడు. వాళ్ళను ఆ బాధల నుంచి ఆ కష్టాల నుంచి ఆ సమస్యల నుంచి వాడు కాపాడుతాడు. రెండవది ఏంటంటే దీని పేరు ఈ పేరు చెప్పుకొని బ్రతకడం కోసం ఇది ఈజీ అనే మార్గం ఎంచుకొని వచ్చిన వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు, చాలా 100%. అంటే నేను కావాలని అనేది కాదు, మేము ఇవన్నీ చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేసుకున్నట్టువే. ఇవన్నీ మేము అన్ని పనులు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం, అన్నిటిని రీసెర్చ్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి మేము మా నానంటమ్మడితో వాస్తుకి వెళ్తూ చిన్నప్పుడే నా సొంతంగా నేను చిన్నప్పుడే బాల్యంలో 400 ఇళ్ళకి ప్లాన్లు చేసినప్పుడు మా నాన్న వాస్తు ప్లాన్ చేపట్టినప్పుడు ఆ గాళ్ళు మన గుంతలు అవన్నీ మన గుణాదులు తీస్తుంటే వాటిల్లో ముంతలు ధనము బయటకు వచ్చినట్టు కూడా ఉన్నాయి. అట్లనేసి అంతా ఉంది అంటే పొరపాటు. అది దానికి లెక్కలు ఉంటాయి. దానికి అంటే ఎందుకు అన్నానంటే దాని గురించి కూడా మా నాన్నగారు ఇంటికి ముగ్గు పోసాడు. ఇది ఎప్పుడు మాట నేను చెప్పేది 80లో మాట. ఎప్పుడు 1980లో మాట. నేను అప్పటికి 10 సంవత్సరాల పిల్లోడు. అప్పుడు ఆ గుణాదులు తీస్తుంటే పని వాళ్ళు గడపరతో వేస్తుంటారు కదా, ఆ గుణాదుల్లో పెద్ద ముంత పడింది, పెద్ద ముంత. ఆ ముంతలు అన్ని కాసులు, లక్ష్మీ కాసులు మొత్తం అంతా బంగారు. పనిచేసే వాళ్ళు ఎవరు దొరికిన కాడ పిరికిళ్ళు వాళ్ళు ఎత్తుకొని పారిపోయారు. మిగతాది ఇంటికల్లోళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక బాగుపడాలిగా వాళ్ళు. మొత్తం వాళ్ళ సంసారం అంతా చాలా చెడిపోయింది. అంటే చాలా కష్టాలు పడింది, చాలా నష్టాలు పడింది, అది చెప్పలేనంతగా. మరి ఎందుకంటావు? ధనం దొరికినప్పుడు ధనాన్ని తీసుకున్నప్పుడు వాడు బాగుపడాలి కదా. మరి కుటుంబం అంతా అష్ట కష్టాల పాలైంది. ఆ లాస్ట్కి ఆ ఇల్లుని వాళ్ళు అత్యంత దారుణంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటావు అంటే చెప్తున్నాను ఎగ్జాంపుల్. నేను ఎందుకంటావు అని నేను అడగకూడదు, అంటే నీకు వ్యత్యాసం తెలియడం కోసం. మరి ధనాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళు బాగుపడాలి కదా, చెడిపోయారే. ఎందుకు చెడిపోయారంటావు? మిగతా అదొకటే కాదు, అక్కడ పని చేసి తీసుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాడైపోయారే. మరి ఎందుకని? అదే అంతు చిక్కని అర్థం. అది ఊహించినటువంటి ఇట్లాంటి చాలా ఉంటాయి. అందుకనేసి లేదనేది ఏదీ లేదు. అలా అనేసి లేనిపోని వాటిని కల్పించి అభూత కల్పనలు చేసి గారడీలు మాయలు అన్నట్టుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. వీటన్నిటికీ అన్నిటికీ మార్గం ఏంటంటే ధర్మమైన మార్గం, దైవమే శాశ్వతం. ఏదైనా సరే దైవాధీనంతోనే మనం ఏది చేసినా సక్సెస్ అవుతుంది. అలా కాకుండా మనం ఎట్లాంటి చేస్తాము అంటే దానికి మూల్యం కూడా చెల్లించాల్సిందే. ధనం దొరికినప్పుడు ధనం తీసుకున్నవాడు ఇంకా చెలరేగిపోవాలి. అంటే వాడి ప్రవర్తన, వాడి నడవడిక, వాడి హోందాతనం, వాడి యొక్క జీవన శైలి మొత్తం అన్నీ కూడా చేంజ్ అయిపోవాలి. కానీ ఉన్నది మొత్తం ఉన్నదాన్ని పోగొట్టుకొని జీవితాన్ని
వ్యర్థం చేసుకుంటారు. మరి ఆ ధనం దొరికినప్పుడు పాజిటివే కదా! పాజిటివ్ మరి వీళ్ళు ఎందుకు పతనమైపోయారు? అవన్నీ అంతు చిక్కినటువంటి జీవిత సత్యాలు. వాటిని అనుభవించే వాడికి మాత్రమే అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళకి దీని గురించి అర్థం కాదు. అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. సరేనా? ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి? వాటిని తరిమి కొట్టడానికి సింపుల్ రెమెడీ మా కోసం తెలియజేశారు. సర్వే జన సుఖినో భవంతు.